హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్, సిట్రియాన్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తమ VXZ ప్లాట్ఫామ్ మీద లాంపికో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డిజైన్ అయితే రివీల్ చేశారన్నమాట. అసలు ఈ లాంపికో ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో అమెరికా దేశానికి చెందిన జీరో మోటార్ సైకిల్స్ అనే ఒక కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ మోడల్ అనమాట. రీసెంట్ గా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు జీరో మోటార్ సైకిల్స్ వాళ్ళతో అయితే టైప్ అయిన విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఈ విషయం అంతా కూడా. సో వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఈ లాంపికో ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేశారు, జీరో మోటార్ సైకిల్స్ ని. ఇప్పుడు అదే డిజైన్ తో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. డిజైన్ ఇమేజ్ రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్ ఇమేజ్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. సో ఈ బైక్ లో ప్రత్యేకత ఏంటంటే మీకు 8.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట. 8.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. రేంజ్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. అలానే ఇందులో 30 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 80 కిలోమీటర్ల పైగా టాప్ స్పీడ్ కూడా లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. కాస్త కెఫే రేసర్ టైప్ బైక్ లాగైతే కనిపిస్తుంది అనమాట. కుదిరితే దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోని మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ అయితే టాటా సఫారీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఇమేజెస్ అనేది లీక్ అయినాయి అనమాట. అంటే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ టెస్ట్ చేస్తుండగా కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని ఏదైతే యాక్టివ్ ఈవీ సంబంధించిన ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారు, ఇప్పుడు టాటా సఫారీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ కూడా అదే ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ కి వచ్చి 65 కిలోవాట్ల నుంచి 75 కిలోవాట్ల కెపాసిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఈ కార్ లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఈ కార్ మార్కెట్ లోకి వస్తే గనక మహేంద్ర సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని మోస్ట్లీ 2026 సంవత్సరం ఫెస్టివల్ సీజన్ కల్లా మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ అయితే సిట్రియాన్ కంపెనీ తమ అప్డేటెడ్ C3 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన వీడియో అయితే వీళ్ళు టీజర్ కింద అయితే రిలీజ్ చేశారన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందో 29 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ కార్ ని తీసుకురాబోతున్నారు. సుమారుగా రియల్ రేంజ్ 240 నుంచి 250 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పి ఒక అంచనా అయితే ఉందన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించి ఇంటీరియర్ చూసుకునేది లెదర్ సీట్స్ కానివ్వండి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కానివ్వండి, అలానే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ సేఫ్టీగా అయితే అందిస్తారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. ప్రెసెంట్ వచ్చి ఎలక్ట్రిక్ కార్ 12.9 లక్షల రూపాయల ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మరి కొత్తగా వస్తున్న వెర్షన్ ఏదైతే ఉందో కొంచెం ప్రైస్ పరంగా కూడా వేరే ప్రైస్ తో అయితే మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే BYD కంపెనీ వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఆటో 2 DMI టెక్నాలజీతో వీళ్ళు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొస్తున్నారని చెప్పి మనం ప్రీవియస్ న్యూస్ లో అయితే చెప్పడం జరిగింది అనమాట. సో అప్పుడు చెప్పింది ఏంటంటే 1000 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే లభిస్తుంది, బ్యాటరీ ప్యాక్ రేంజ్ ప్లస్ పెట్రోల్ ఇంజిన్ కూడా లభిస్తుందని చెప్పాను. సో దానికి సంబంధించిన లాంచ్ అప్డేట్ ఏంటంటే జూన్ 9వ తారీఖున BYD కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ ని అఫీషియల్ గా అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా డెలివరీ ఫ్లీట్స్ లో 1,00,000 EV వెహికల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు 2030 సంవత్సరం కల్లా. ఇప్పటికే అమెజాన్ కంపెనీ వాళ్ళు 50,000 EV వెహికల్స్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. అది కాకుండా ఇండియన్ మార్కెట్ లో రాబోయే 5 సంవత్సరాల్లో మరొక 10,000 EV వెహికల్స్ అయితే యాడ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే లైట్ కమర్షియల్ వెహికల్స్ నుంచి మీడియం హెవీ డ్యూటీ ట్రక్స్ కూడా ఈవీ మార్కెట్ లో అయితే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అమెజాన్ కంపెనీలో అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ప్రీవియస్ గా ఒక కాన్సెప్ట్ వర్షన్ అయితే రివీల్ చేశారు, అదే అవెన్యా ఈవీ అనే ఒక పేరు అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 500 కిలోమీటర్ రేంజ్ 30 నిమిషాలనే పాసిబుల్ అవుతుందని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ప్రీవియస్ గా అయితే అనౌన్స్ చేశారన్నమాట. బట్ ఇది టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ అప్కమింగ్ కాన్సెప్ట్ కార్ కింద మాత్రం ప్రకటించారు. అది ఎప్పుడు మార్కెట్ లోకి వస్తా అనేది మాత్రం వివరాలు ఇవ్వలేదు. బట్ రీసెంట్ గా వస్తున్న న్యూస్ ఏంటంటే చైనా దేశానికి చెందిన ఒక కార్ కంపెనీ ఏదైతే ఉందో చెర్రీ కంపెనీ వాళ్ళతో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళ టెక్నాలజీని లైసెన్స్ చేసి ఎవెన్యూ ఈవీని మార్కెట్ లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో దీనికి 2027 సంవత్సరంలో టాటా సంబంధించిన తమిళనాడు ప్లాంట్ లో ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ అయితే స్కోడా కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్ పీక్ కార్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రిక్ కార్ ని జూన్ 23వ తారీఖున ఫ్రాన్స్ దేశంలో అయితే రివీల్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని స్కెచ్ ఇమేజెస్ అనేది అయితే బయటకి అయితే వచ్చినాయి అనమాట. టీ షేప్డ్ మనకి హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఫ్లష్ డోర్స్ కానివ్వండి, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అనేవి అయితే మాత్రం మీకు ఎలక్ట్రిక్ కార్లు అయితే కనిపిస్తుంది అనమాట. బట్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ అయితే టాటా టియాగో ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ రీప్లేస్మెంట్ మీరు ఎప్పుడైనా చూసారో, ఒకవేళ చూడకపోతే ఈ వీడియో అయితే చూడండి. రీసెంట్ గా కళింగ్ టాటా అనే ఒక పేజ్ లో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేశారన్నమాట. వీళ్ళు టాటా సంబంధించిన రియల్షిప్ పర్సన్స్ అనమాట. సో టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే ఇలా చేస్తారంట. నెక్స్ట్ అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మోహన్ యాదవ్ గారు
ఆయన యొక్క అఫీషియల్ కాన్వాయ్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్‌నైతే యాడ్ చేసుకున్నారన్నమాట. ఆయన మహీంద్రా సంబంధించిన ఎక్స్‌యూవీ 9 ఎలక్ట్రిక్ కార్‌నైతే యాడ్ చేసినట్టు తెలుస్తుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లేట్ నంబర్ చూస్తే MP02 VB2047తో అయితే ఈ నంబర్ ప్లేట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేశారన్నమాట. అక్కడ VB అంటే వికసిత్ భారత్ అంట. అలానే 2047 అంటే ఇండిపెండెన్స్ సంబంధించి 100 సంవత్సరాల విజన్‌తో అయితే ఈ నంబర్ ప్లేట్‌ని ఆయన తీసుకున్నట్టు తెలుస్తుందన్నమాట. ఎలక్ట్రిక్ కార్లు ఒకసారి చార్జ్ పెడితే 500 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే వస్తున్నారు. నెక్స్ట్ అయితే గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ మోంట్రా ఎలక్ట్రిక్ టీవీఎస్ కంపెనీ వాళ్ళ పార్ట్నర్షిప్ లో భాగంగా మోర్ రీటైల్ కోసం మోంట్రా సంబంధించిన ఈవియేటర్ 350 ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే ఉన్నాయో వాటిని అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట పార్ట్నర్షిప్ లో భాగంగా. సో ఇందులో కూడా ఫ్రేజర్ రిలేటెడ్ వర్షన్ వెహికల్ అయితే తీసుకున్నారు. -25°C నుంచి 25°C మధ్యలో అయితే ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రక్ లోపల. దానికి తగ్గట్టుగా లోపల అనేది మెకానిజం అయితే ఏర్పాటు చేశారన్నమాట. అలానే ఒకసారి చేపెడితే 130 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే లభిస్తుంది చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ పర్టికులర్ ట్రక్ ఏదైతే ఉందో 45 నిమిషాల్లోనే DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఇక గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ప్రెజెంట్ వచ్చి 10 సిటీస్ లో అయితే ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. రాబోయే కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి 10,000 ఈవీ వెహికల్స్ అయితే ఆపరేట్ చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఢిల్లీ NCR రీజన్ లో పాత BS4 సంబంధించిన బస్సులు మరియు ట్రక్స్ ని ఈవీస్ కింద కన్వర్ట్ చేయడానికి ఒక భారీ ప్యాకేజీని అయితే ప్రకటించారన్నమాట. 9,585 కోట్ల రూపాయల ప్యాకేజీని అయితే ప్రకటించారు. ఈ స్కీమ్ ఏదైతే ఉందో బెనిఫిట్స్ ఒకసారి చూస్తే 5% ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది 5 సంవత్సరాలకు గాను. అలానే మంత్లీ 4,800 రూపాయల వరకు ఫ్యూయల్ వౌచర్స్ అయితే ఇస్తారు. ఈవీ పర్చేస్ కి లంసమ్ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ కి 8% డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 1.9 లక్షల ట్రక్స్ మరియు 16,000 బస్సులను అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే బెంగళూరులోని ఒక ప్రాంతంలో ఏకంగా 210 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్న ఒక మెగా హబ్ అయితే ఉందన్నమాట. ఈ మెగా హబ్ దగ్గర భారీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా అయితే ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఏసీ ఛార్జింగ్ స్టేషన్, DC ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఒకే ప్లేస్ లో అయితే లభిస్తుంది అనమాట. ప్లేస్ చూసుకున్నైతే బండి కోడిగెహల్లి అనే ఒక ప్రాంతంలో అనమాట ఈ మెగా ఛార్జింగ్ హబ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోని కూడా త్వరలోనే మన ఈవీ కుర్రాడు ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.